నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో చాలా మందికి ఈ మధ్య కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే నిద్రలేమి సమస్యలు 24 గంటలు మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ మనం వర్క్లో ఉన్నా కానీ స్క్రోల్ ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ వీడియోస్ అని అవి ఇవి చూస్తూనే ఉంటాం పడుకున్నా కానీ మనకు అలాంటి కళ్ళే వస్తుంటాయి షార్ట్ టర్మ్ కళలు అనమాట అరే ఒకదానికి ఒకటి సంబంధం లేదే అని అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలాసేపు నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటు ఇటు మెస్లీ ఎప్పటికో పడుకున్న చాలాసేపు నిద్ర పడుతూ ఉంటుంది పెద్దవాళ్ళు అయితే 60+ ఉన్న వాళ్ళలో ఇది సహజం అని చెప్పుకోవచ్చు మరి చిన్నపిల్లల్లో కూడా 18 years నుంచి కూడా నిద్రలేమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు మరి దానికి మన ఆక్యుపెంచర్లో ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఏం చేస్తే మనం తొందరగా నిద్రపోవచ్చు పడుకోగానే ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా వస్తుంది తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆక్యుపెషనిస్ట్ ఇంకా హీలర్ జనార్దనాచారి గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సో నిద్రలేమి సమస్యలు అన్నప్పుడు పెద్దవాళ్ళలో కాకుండా పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటున్నాయి సో దీనికి కారణం ఏంటి ఈ ప్రెజర్ పాయింట్స్ ఆక్యుపెంచర్లో ఆ ప్రెజర్ పాయింట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకుంటే మనకు ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ పడుకుంటే మార్నింగే లేవాలి అలాంటి స్లీప్ కావాలన్నమాట ఫైన్ ఇది చాలా ప్రూవెన్ పాయింట్ చెప్తాను అంటే యాక్చువల్గా అంతకుముందు బాగా ఎక్కువ మంది యూజ్ చేసి ఈ పాయింట్ ద్వారా బెనిఫిట్ అయ్యి మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి ఒకసారి ఇలాగ కూర్చున్నాను నేను కొంచెంగానే ఒక ఫాలోవర్ అండి మీ పేషెంట్ అను ఫాలోవర్ అంటాం ఆక్యుపెంచర్ ఫాలోవర్ ఒక ఆయన వచ్చే పెద్ద ఆయన వచ్చి నమస్కారం అండి నేను యూట్యూబ్ని నమ్మేవాడిని కాదు కానీ ఇప్పుడు నమ్ముతున్నా నేను ఎందుకంటే మీరు ఒక నిద్ర వీడియో పెట్టారు నిద్ర రోజు ట్యాబ్లెట్ వేసుకునేవాడిని ఆ రోజు ట్యాబ్లెట్ అక్కడే పెట్టేసి వేసుకోకుండా నైట్ ఇలా ప్రెస్ చేసుకున్నా నేను అలా నిద్రపోయాను భలే నిద్ర వచ్చేసింది అంటే తెల్లవారు వచ్చి ఇలా దండం పెట్టుకుని ఎంటర్ అయ్యాను సో అదొక ఇలాంటి ఎన్నో మనకు ఉన్నాయి అందువల్ల మనం ఎంపెరికల్గా డేటా వైజ్ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పాయింట్ ఒకటి ఉంది ఆ పాయింట్ పేరే బుద్ధ ట్రయాంగిల్ లేదా కామింగ్ ట్రయాంగిల్ కామ్ చేస్తుంది ప్రశాంతం కామింగ్ CALM కామింగ్ అండ్ బుద్ధుడు కూడా కామింగే కదా బుద్ధ ప్రశాంతతకు బుద్ధుడు సో అలాంటి ఆ ప్రశాంతతని ఇవ్వగలిగిన పాయింట్ ఎందుకు ప్రశాంతత లోపించడమే నిద్ర రాకపోవడం పొద్దుట పడ్డ మనసు కాస్త కొనుకు పడుతుంది ఏదో పాట ఉంటుంది పొద్దుట పడితే మనసు కొనుకు పడుతుంది కొనుకు పడితే తీపి కళ్ళు గంటది కదా ఆ పొద్దుట పడడం లేదు మనసు అల్లకల్లోలం మన రీల్స్ లాగా ఇలా తిప్పే కొద్ది రీల్స్ వచ్చినట్టు డ్రీమ్స్ లేదంటే అలా ఏదో అలా ఆలోచనలు ఇలా సుడులు వస్తుంటాయి పాపం పడుకోవడానికి ఒక మనసులో ఉండదు సో అదేంటంటే ఆక్యుపంక్చర్ ప్రకారం ఒక ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్ మళ్ళీ మనం ఏదైనా బేసిక్ వచ్చినప్పుడు 5 ఎలిమెంట్ పంచభూత శక్తుల్లో కూడా ఒక ఎలిమెంట్ ఒక మూలకం డిస్టర్బ్ అయిపోయింది 1 లేదా 2 మూలకాలు పాపం డిస్టర్బ్ అయి ఉంటాయి అవి ఏంటంటే అగ్ని మూలకం డిస్టర్బ్ అయినప్పుడు హార్ట్ డిస్టర్బ్ అయినప్పుడు ఒక ప్రశాంతంగా ఉండదు అల్లకల్లాను అయిపోతుంది ఎందుకంటే హార్ట్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్ మదర్ ఆర్గాన్ డిస్టర్బ్ అయినప్పుడు ఒక ఇంట్లో అమ్మనే కోపంగా ఉన్నప్పుడు పిల్లలు భర్త అందరు ఇలా బిక్కు అంటారు అమ్మ నేను కోపంగా ఎందుకుందా అని అమ్మ ప్రశాంతంగా నవ్వుతూ వచ్చింది అనుకోండి వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అమ్మ సంతోషంగా ఉందని అంటే హార్ట్ అల్లకల్లాలంగా ఉన్నప్పుడు మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా పాపం ఇబ్బంది పడతాయి అందుకనే ఆ హార్ట్ అనే ఎలిమెంట్ ఆర్గాన్ ఫైర్ అనే ఎలిమెంట్ కొంచెం హెచ్చుతగ్గులకు గురైనప్పుడు వచ్చేదే ఈ ఇన్సామ్నియా నిద్రలేమి అని చెప్తున్నాం ఇప్పుడు ఆ బుద్ధ ట్రయాంగిల్ ఎక్కువ నిద్ర పోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి అని మనకు తెలుసు దాని గురించి చాలా మంది అనేక రకాలు చెప్తూనే ఉన్నారు 1 కాదు 2 కాదు ఎన్ని సమస్యలు నిద్ర లేకపోతే పొద్దున ఫ్రెష్గా లేవలేము గుడ్ మార్నింగ్ అంటే ఆ మార్నింగ్ గుడ్ ఉండదు మార్నింగ్ గుడ్ ఉండదు హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఉండదు వెళ్ళలేము బాడీ కరెక్ట్ రెజ్యువనేట్ కాదు స్లీపీగా ఉంటుంది అది మంచిగా ఫ్రెష్గా తాజాగా ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ చేయలేము ఆ రోజు అంతా డిస్టర్బ్ అవుతుంది నిద్ర ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతుంది అదొకటే కాదు నిద్ర లేకపోతే హార్ట్ కూడా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నిద్ర పోయినప్పుడు ఆ 7-8 గంటలు ఏంటంటే హార్ట్ పాపం కొంచెం ఎక్కువ తక్కువలో బీట్లో కొట్టుకుంటుంది ఎక్కువ పని ఉండదు పని చేసేప్పుడు హార్ట్ ఎక్కువ పని చేస్తుంది మనం పరిగెత్తినప్పుడు హార్ట్ ఎక్కువ కొట్టుకోవాలి కూర్చున్నప్పుడు తక్కువ కొట్టుకోవాలి నిద్రపోయినప్పుడు ఇంకా తక్కువ హాయిగా కొంచెం రెస్టింగ్ టైం దొరుకుతుంది
సో హార్ట్ కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంది నిద్ర లేకపోతే. ఓకే. క్రానిక్గా ఒక్కరోజు 2 రోజులు అయితే ఏం కాదు, రోజుల తరబడి నెలల తరబడి నిద్ర లేకపోతే హార్ట్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇందాక అనుకున్నాం మెదడు బ్రెయిన్ ప్రశాంతత కోల్పోతాం అనుకున్నాం. స్టమక్ డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, లివర్ డిస్టర్బ్ అవుతుంది. లివర్ ఇందాక రాత్రి నిద్ర పోకపోతే లివర్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే లివర్ టైమే నైట్. ఆర్గాన్ అవయవ గడియారం ప్రకారం లివర్ గాల్ బ్లాడర్ డీటాక్స్ చేస్తాయి, వాటి యొక్క టైమే రాత్రి. నిద్రపోకపోతే అవి గందరగోళం అయిపోతాయి. సో లివర్ గందరగోళం అయింది, బ్రెయిన్ గందరగోళం అయింది, మనసు గందరగోళం అయింది, హార్ట్ ఇబ్బంది పడ్డది, డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది పడింది, ఓవరాల్ గా అన్ని ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. ఒక నిద్ర అనేది భయపెట్టడం కోసం చెప్పట్లే, నా ఉద్దేశం భయపెట్టడం కాదు, ధైర్యం చెప్పడమే నా ఉద్దేశం. ఎంత ఉన్నా కూడా నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాం. బట్ ఆ నిద్ర లేకపోతేనే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, దాన్ని అధిగమించవచ్చు, ఓవర్కమ్ కావచ్చు. భయపెట్టడం నా ఉద్దేశం కాదు, ఇలా జరుగుతున్న సమస్యల గురించి చెప్తున్నా నేను. ఇక మందులు టాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర పట్టడం ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇందాక చెప్పారు ఇటు దొర్లి అటు దొర్లి రకరకాల 1 గంట 12 1 గంట 2 గంటలు తెల్లవారుజాము నిద్రపోతుంటాం, మళ్ళీ 3-4 గంటలకు నిద్ర పడుతుంది. ఎందుకు అంటే 3 గంటలకు నిద్ర పడుతుందంటే ఆ లివర్ టైం అయిపోయింది కదా. సో ఏ టైంలో నిద్ర పట్టట్లేదు చూసుకోవాలి మనం, అదొకటి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నాం, ముందుకి పాయింట్స్ చెప్పేద్దాం, అది ఇంపార్టెంట్. సమస్యలు అందరికి తెలిసినవే, సో మన చేతుల్లో ఉన్నాయి. ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ మన చేతుల్లోనే ఉన్నాయి. దీని బుద్ధ ట్రయాంగిల్ అన్నాం. ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 కోణాలు, త్రికోణం అనుకున్నాం. 3 కోణాలు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ 3 ఫింగర్స్ విడ్త్ లోపల ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో ఇలా కలిపినప్పుడు వచ్చేదే ఒక ట్రయాంగిల్ వస్తుంది మనకు. సో అందువల్ల ఇది కామింగ్ ట్రయాంగిల్ అంటాము. కామింగ్ ట్రయాంగిల్ లేదా బుద్ధ ట్రయాంగిల్, బుద్ధాస్ ట్రయాంగిల్. అద్భుతమైన పాయింట్ ఇది. ఇది ఇలా ఈ చిటికిన వేలు నుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు ఈ క్రీజ్ ఇది ఒకటి ఉంటుంది, మన రిస్ట్ క్రీజ్ అంటాము. ఈ రిస్ట్ క్రీజ్ లో ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూసారా, ఇది H7 అనే పాయింట్ ఉంది ఇక్కడ. హార్ట్ మెరిడియన్. ఎందుకు హార్ట్ తీసుకున్నాం మనం? హార్టే గందరగోళం ఉంది అనుకున్నాం కదా, ఫైర్, అందువల్ల హార్ట్ మెరిడియన్ కింద తీసుకున్నాం. ఇది H9 పాయింట్. తర్వాత ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ బొటనవేలు నుంచి ఇలా లంగ్ మెరిడియన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎర్త్ పాయింట్ ఉంటుంది. ఇది ఏమంటుండే LU9 అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. LU9 H7. ఈ 3 ఫింగర్స్ విడ్త్ లోపల ఇంకొక పాయింట్ ఉంటుంది, పెరికార్డియం. ఇక్కడ పెరికార్డియం 6, P6 అంటాం. P6 LU9 H7. సో ఈ 3 పాయింట్స్ ఇలా కలపడం ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ 3 పాయింట్లని ప్రెస్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా చేయొచ్చు, తర్వాత ఇలా చేయండి, మెల్లగా జెంటిల్ ప్రెస్. చాలా వీడియోలు చెప్తున్నాం మనం, హార్ష్గా చేయకూడదు, ఫోర్స్ఫుల్గా చేయకూడదు, మెల్లగా జెంటిల్, ఎంత జెంటిల్ చేస్తే అంత మంచిది. జెంటిల్ ప్రెస్ చేయండి, ఇలా ఒకసారి చేయండి, ఒక 30-40 సెకండ్స్ చేయొచ్చు. ఇది ఒక 30-40 సెకండ్స్ చేయొచ్చు, సెకండ్సే 30-40 సెకండ్స్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇది డైజెషన్ పనికి వస్తుంది, ఇది హార్ట్ని కామ్ డౌన్ చేస్తుంది. ఇది పెరికార్డియం అంటే ఏంటంటే, పెరికార్డియం అంటే హార్ట్ మన హృదయాన్ని చుట్టూ ఉన్న పొరని పెరికార్డియం అంటాం. హృదయ కవచం. హృదయ కవచాన్ని యాక్టివేట్ చేసినప్పుడు హృదయం కూడా శాంతిస్తుంది. డైరెక్ట్ హృదయాన్ని కూడా ఇక్కడ హృదయాన్ని టచ్ చేస్తున్నాము, ఇక్కడ హృదయ కవచాన్ని ద్వారా అంటే మొత్తం హార్ట్ని పైన పొర కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము. సో ఈ 3 పాయింట్స్ చేయడం ద్వారా కామింగ్, చాలా కామ్నెస్ వస్తుంది. ఓకే, ప్రశాంతత వస్తుంది, ఖచ్చితంగా మనసు కుదుట పడుతుంది, నిద్రలోకి జారుకుంటారు. అంటే పడుకోబోయే ముందు ప్రెస్ చేసుకోవాలి, పడుకోవడం ముందు చేయొచ్చు. ఎప్పుడైనా అలజడి ఉన్నా ఎప్పుడన్నా కూడా డేలో కూడా ఒకసారి చేయొచ్చు, తప్పేం లేదు. డే టైంలో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మనకి అకారణంగా భయము, గుండె దడ వచ్చినప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా వస్తుంది, చేయొచ్చు. ఈ ఒక పాయింట్ చేయొచ్చు, లేదా ఈ పాయింట్ ఒకటి చేయొచ్చు. అదే మీరన్న గుండె దడ ఇలా ఒకటి చేయొచ్చు. ఇది P6 పెరికార్డియం 6 అన్నాం కదా, 3 ఫింగర్ విడ్త్లో దీని మధ్యలో ఉంటుంది. ఈ మధ్య భాగంలో ఇక్కడ నుంచి పెరికార్డియం ఇలా వచ్చినప్పుడు మధ్యలో వచ్చినప్పుడు 3 ఫింగర్స్ విడ్త్లో ఈ క్రీజ్ నుంచి ఇక్కడ ఉంటుంది. ఇది మెల్లె చేస్తే మనకు హార్ట్ సంబంధించిన
ఆందోళన, టెన్షను, ఉమ్, యాంగ్జైటీ, ఏదో అనేవి గుండెదడ తగ్గుతుంటాయి. అవి ఉమ్. తగ్గిపోతాయి. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, లివర్ టైం అయిపోయింది కదా అందుకని ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టేస్తుంది అని చెప్పి. లివర్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుందా అండి? ఏ టైమింగ్ అసలు అది? ఉంది. లివర్కి యాక్చువల్గా ఏంటంటే గాల్ బ్లాడర్, లివర్ కలిపి 11 to 1 o'clock గాల్ బ్లాడర్, 1 to 3 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock లివర్ టైం. సో ఆ రెండు టైం కలిపి ఒక జంట అనుకున్నాం మనం, ఒకటి ఉండదు. ఆక్యుపెన్చర్లో ఒకటి అనేది లేదు. ఆక్యుపెన్చర్లో ఒకటి ఉండదు. శరీరము, ప్రాణము, హీరో, విలన్, హీరోయిన్, అట్లా అంతా మేల్, ఫిమేల్ అన్ని రెండు ఉంటాయి. సృష్టి అంతా రెండింటితో తయారవుతుంది. ఆకాశము, పృథ్వీ అట్లా జంట వ్యతిరేకంగా ఉంటాయి. స్త్రీ పురుషులు కూడా అట్లాగే, అందులో రెండు ఉంటాయి అనేది ఆక్యుపెన్చర్ చెప్తుంది. అది రెండు కూడా ఎలా ఉండాలి? బ్యాలెన్స్గా ఉండాలి. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఆ రెండు కలయికని జీవితం అంటుంది. సో అందువల్ల ఈ మీరన్న లివర్ అండ్ గాల్ బ్లాడర్ టైంలో కనుక ఆ రాత్రిపూట ఖచ్చితంగా మంచి హాయిగా నిద్రపోగలిగితే ఈ పాయింట్స్ చేయడం ద్వారా బుద్ధాస్ ట్రయాంగిల్, కామింగ్ ట్రయాంగిల్ ఇది చేయండి. రెండు చేతుల్లో కూడా ఉంది మనకు. ఎందుకు ఎడమ చూపించారంటే ఇది డైరెక్ట్ నియర్ టు హార్ట్ కాబట్టి చెప్పాను. బట్ రైట్లో కూడా చేసిన ఈక్వల్గా రిజల్ట్ వస్తుంది. ఈ రెండు చేయొచ్చు. ఒకసారి ఒక పూట ఇది చేయండి, ఒక పూట ఇది చేయండి, తప్పేం లేదు. అలా చేయండి, ఖచ్చితంగా నిద్ర వచ్చి తీరుతుంది. ఒకవేళ మీ పిల్లలు ఇంట్లో బాగా నిద్రపోవడం లేదు, 8 years 9 years 10 years 11 ఉండరు పిల్లలు, నిద్రపోవడం లేదు, వాళ్ళు కూడా మెల్లగా చేయాలి. మెల్లగా జంట వాళ్ళ మనంతా అక్కర్లే. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇలా మెల్ల ఇలా నిద్రపోతారు. నిద్ర వచ్చి తీరుతుంది. ఇది చాలా ప్రూవెన్. ఇది ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. తర్వాత కామెంట్స్లో మీరే చెప్తారు. ఓకే. సో ఎవరైనా కానీ నిద్రలేమి సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే జస్ట్ ఒక ట్రయాంగిల్ చూపించారు, అది ప్రెస్ చేసుకోవడమే. చక్కగా పడుకునే ముందు ఒక 5 minutes అలా ప్రెస్ చేసుకొని కరెక్ట్గా పాయింట్స్ చూపించారు కదా, ఇక్కడ నుంచి ఈ వేలు నుంచి ఇక్కడ, చిటికెన వేలు నుంచి ఇక్కడ, మధ్య పాయింట్ నుంచి ఒక 3 fingers చేస్తే ఇక్కడ ఒక త్రిభుజంలో ఏర్పడుతుంది. ఆ ప్రెషర్ పాయింట్స్ని ప్రెషర్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes మనం పడుకునే ముందు. రోజు ఇది ప్రాక్టీస్ చేయండి. నిజంగా పిల్స్ యూస్ చేసేవాళ్ళు, నిద్రలేమి సమస్యల వల్ల ఇంకొన్ని రోగాలు తెచ్చుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కాబట్టి జస్ట్ ఇది ఏమీ మీకు డబ్బులు ఖర్చు కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇంట్లో కూర్చొని చేసుకునేది. ట్రై చేయండి. నిజంగా దీనివల్ల మంచిగా రిజల్ట్స్ మీరు కనుక ఫేస్ చేసి హ్యాపీగా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మీలాగా నిద్ర సమస్యలు ఎవరైనా ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, అమ్మమ్మ వాళ్ళు, అమ్మలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.